మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, ఆచార్యదేవతాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. తిరువూరు శ్రీ శేషమునీంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈరోజు భగవద్గీతలోని 8వ అధ్యాయం అయినటువంటి 14వ శ్లోకం గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. అనన్యచేతా సతతం యే మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభపార్థ నిత్యయుక్తాస్య యోగినః అని చెప్పబడుతుంది. ఇక్కడ చివరి ఏంటంటే భగవద్గీతలో ఎవరైతే నిత్యము మర్చిపోకుండా నన్ను కొలుస్తూ ఉంటారో, అంటే ఏ సాధకుడైతే తాను మరో ఆలోచన లేకుండా అవిచ్ఛిన్నంగా అంటే ఎడతెరపి లేకుండా, మధ్యలో గ్యాప్ లేకుండా, ఏకధారగా సుదీర్ఘంగా అని ఎప్పుడైతే ఆ పరమాత్మనైన నన్ను స్మరిస్తూ ఉంటారో అలాంటి నిత్యయోగికి నేను సులభముగా అర్థమవుతాను, నన్ను అర్థం చేసుకుంటాడు, అతనికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పబడుతుంది. అంటే భగవంతుని తలిచేటప్పుడు ఏ విధంగా ఉండాలి? ఎప్పుడూ కూడా అవిచ్ఛిన్నంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక మాట, తర్వాత ఒక మాట, ఆ తర్వాత ఒక మాట అనేటటువంటి భావం కాకుండా ఎప్పుడూ ఒకే సంకల్పంతో, ఒకే మార్గంతో ఆయన స్మరిస్తూ ఉండాలి. అదేవిధంగా ఎలా ఉండాలి? ఇంకా సుదీర్ఘంగా ఉండాలి. సుదీర్ఘంగా, అవిచ్ఛిన్నంగా అని ఇక్కడ వాడుతున్నారు. దేనికి అంటే తన ఆపద వచ్చినప్పుడే కాదు, ఆపద వచ్చినా రాకపోయినా, తను ఆలోచన ఉన్నా లేకపోయినా, ఏ పని చేస్తున్నా తను అదే ధ్యాసలో, పరమాత్మని యొక్క ధ్యాసలో ఉండాలి అని చెప్పబడుతుంది. వారికి నేను ఆ సాధకునికి ఎప్పుడూ కూడా అన్యోన్యంగానూ ఆదరణగానూ ఉంటానని చెప్పబడుతుంది. కాబట్టి ఎడతెరపి లేకుండా భక్తినితో ఉంటారని తెలియజేస్తున్నాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకాన్ సుఖినో భవంతు. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.